శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, చతుర్థ స్కందము. పృథు చక్రవర్తి. రచయితసులు ఎవరు అని అడిగిన విదురునకు మైత్రేయ మహాముని ధ్రువుని వంశీయుల గురించి ఇలా చెప్పాడు. ధ్రువుని పెద్ద కుమారుడైన ఉత్కలుడు పుట్టుకతోనే పరమసాత్వికుడు, శాంతమూర్తి, నిస్సంగుడు, నిష్కళంకుడు, సమదర్శనుడు. యోగాగ్నిచే కర్మవాసనలు నశించగా మందబుద్ధి వలె పంచేంద్రియాలు పనిచేయని జడుని వలె ప్రవర్తించేవాడు. సర్వజ్ఞుడైన నివురు కప్పిన నిప్పులాగా ఉంటూ దేనిని ఆశించక నిత్యము బ్రహ్మధ్యానములోనే ఉండేవాడు. ధ్రువుడు బదరికాశ్రమం వెళ్ళిపోయిన తరువాత మంత్రులు, పెద్దలు ఉత్కలుని పిచ్చివానిగా భావించి తమ్ముడైన వత్సరునికి పట్టం కట్టారు. వత్సరునికి స్వర్వీధి అనే భార్య ద్వారా పుష్పార్ణుడు మొదలైన 6 కొడుకులు కలిగారు. పుష్పార్ణునకు ప్రభ ద్వారా ప్రాతః, మధ్యందిన, సాయం అనేవారు, దోషద్వారా ప్రదోషుడు, నిశీధుడు, వ్యుష్టుడు అనేవారు 6 కొడుకులు కలిగారు. వ్యుష్టునకు పుష్కరిణియందు సర్వతేజస్సు అనే కుమారుడు కలిగాడు. సర్వతేజునికి ఆకూతియందు చక్షుస్సు జన్మించాడు. అతడు మనువయ్యాడు. చక్షుస్సుకు నడ్వలయందు ఉల్ముకుడు మొదలైన 12 పుత్రులు కలిగారు. ఉల్ముకునికి పుష్కరిణి అను ఆమెకు అంగుడు, అంగిరసుడు మొదలైన 6 కుమారులు కలిగారు. అంగునికి మృత్యువు పుత్రిక అయిన సునీధకు వేణుడు అనే కొడుకు పుట్టాడు. ధ్రువుని వంశములోని వారి పేర్లు కాలము, తేజస్సుతోనే చాలామందికి పెట్టబడినట్లు కనిపిస్తుంది. ధ్రువుడు జ్యోతిర్మండలంలో స్థిరముగా ఉంటాడు. అతని భార్య భ్రమి అతని చుట్టూ తిరిగే జ్యోతిశ్చక్రము. వారి కుమారులు ఉత్కలుడు కాలప్రభావము లేనివాడు, వత్సరుడు కాలమానములో కొలతబద్ద. స్వర్వీధి గ్రహ నక్షత్రాల రహదారి. వారి 6 కొడుకులు 6 ఋతువులు, ప్రభ, దోష, పగలు, రాత్రి సూచిస్తాయి. పగలు ప్రాతర్మధ్యాహ్న సాయంకాలాలు అనే 3 భాగాలు, రాత్రి ప్రదోష, నిశీధ, వ్యుష్ట అనే 3 భాగాలు. సర్వతేజస్సు అంటే జ్ఞానస్వరూపము, ఆకూతి అంటే సంకల్పము, మనువు అంటే ఎరుక, చక్షువు దృష్టి, వెలుగు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.